కాంగ్రెస్ పార్టీ గత వారం రోజుల సంది చేస్తున్నటువంటి గ్రామ సభల గురించి చాలా చర్చ జరుగుతుంది. ఈ చర్చలో ఇంకా చాలామంది ఒక బీద వాళ్ళు నలిగిపోతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారం రాగానే వాళ్ళందరూ ప్రజాపాలన వారోత్సవాలని చెప్పేసి ఒక వారం రోజుల పాటు విలేజిళ్లలో అందరికాడ రేషన్ కార్డుకు సంబంధించింది, పెన్షన్కి సంబంధించింది, రైతు భరోసా గురించి, మహాలక్ష్మి గురించి అన్నిటి గురించి అప్లికేషన్ ఫామ్స్ తీసుకున్నారు. అట్లనే తీసుకొని ఆ రోజు ఎక్కడున్న వాళ్ళైనా వచ్చి ఇచ్చుకోవాలి, ఇదే ఫైనలు, మేము ప్రజలకు అందరికీ వీటిని తీసుకొని 3 నెలల్లోనే మేము మొత్తం కూడా ఈ ప్రక్రియను ముగించి ఇండ్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం అని చెప్పారు. కానీ అప్లికేషన్ ఫామ్స్ని అన్ని అట్టనే పెట్టుకొని ఇప్పుడు మళ్ళా వారోత్సవాలను పెడుతున్నారు, గ్రామ సభలను పెడుతున్నారు. మతలబ్ ఏంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వాస్తవానికి ఇక్కడ ఎవరికి ఇండ్లు మంజూరు కాలేదు. ఒక ఊళ్ళో ఆ రోజు ఎంతమంది అప్లికేషన్ ఫామ్స్ చదువుకున్నారో పెట్టిర్రో అప్లికేషన్ ఫామ్స్ లిస్ట్ అవుట్ చేసి వాటినే చదువుతున్నారు. ఎగ్జాంపుల్ ఇండ్ల గురించి, ఇప్పుడు మాది పెనమాడు మండలం అనాజపురం గ్రామం, 370 మంది ఇది ఇండ్లకు అప్లై చేసిన వాళ్ళ లిస్టు చదివారు. మరి 370 మందిలో కాకుండా కొంతమంది పెట్టుకున్న వాళ్ళు కూడా 10-20 మంది మిస్ అయినాయి. కొత్తగా పెళ్లిళ్ళు అయిన వాళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేసుకుంటున్నారు. ఈ 370 మందిలో ఉన్న వాళ్ళకి అందరికి ఇండ్లు వచ్చినాయా? ఆ లిస్టులు ఉన్న వాళ్ళందరూ మాకు ఇండ్లు వచ్చినాయని ఒక్కొక్కరు జబ్బలు జరుచుకోవడం, గూడలు ఎగిరేసుకోవడం, మాకు ఇండ్లు వచ్చినాయి, ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యమా అని ఒక్కొక్కరు చెప్పుకొని తిరుగుతున్నారు. రానోడేమికి అసలు మాకు ఇండ్లే రాలేదు అంటున్నారు. 370 ఇండ్లకు 5 లక్షల లెక్కన వేసుకుంటే ఎన్ని కావాలి? 100 ఇండ్లకే 5 కోట్లు కావాలి. మరి 300 వాటికి ఎన్ని కోట్లు? ఎంత? ఈ డబ్బులు మొత్తము ఎంత ఆగమైపోవాలి? 5 కోట్లు అంటే దాదాపు విలేజ్కి ఒక 15-20 కోట్లు పెట్టగలిగే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉందా? లేదు. అట్లనే పెన్షన్ వాళ్ళకి వచ్చినాయి కూడా లిస్టు మొత్తం చదువుతున్నాం, ఆ రోజు పెట్టుకున్న లిస్టు. ఇక్కడ రాని వాళ్ళే ఆగమవుతారు. ఇక్కడ క్లియర్గా చెప్పేది ఏంటంటే, ప్రజల్లారా, వాళ్ళు గత సంవత్సరంలో తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్స్ని లిస్ట్ అవుట్ చేసుకొని పెన్షన్ లిస్ట్ అవుట్, ఇండ్ల లిస్ట్ అవుట్, దాని తర్వాత రైతు భరోసా కింద, మహాలక్ష్మి కింద లిస్ట్ అవుట్ చేసుకున్న ఇప్పుడు 3. ఎందుకంటే ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటి గత 10 ఏళ్లలో డబుల్ బెడ్రూములు రాలేదు, బీఆర్ఎస్ ఇవ్వలేదు. అల్లుడు వస్తే బయట పంతున్నాడు, కాళ్ళు చాపితే కాళ్ళు మోకాళ్ళు బయటికి పోతున్నాయి, గొర్రెని బయట కట్టేసుకోవాలి, కోళ్ళనేమో బయట కమ్ముకోవాలి అని చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఇండ్లు ఇవ్వలేదని చెప్పారు. వాస్తవం అందులో ఒక 80% సత్యం ఉంది, 20% అసత్యం ఉంది. అన్నీ కలిసి కాంగ్రెస్ని గెలిపించాలని అందరం కష్టపడి కాంగ్రెస్ని గెలిపి ఈ సంవత్సర కాలంలో వీళ్ళు చేసింది ఏంది? ఇయ్యలేదు. వీళ్ళు ఎక్కడ ఇండ్లు మంజూరు చేయలేదు. సంవత్సరంలో ఒక్క ఇల్లు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇయ్యలేదు, ఒక్క ఇల్లు కట్టింది లేదు. ఇవాళ భాజపాతో బండి సంజయ్ అంటున్నాడు, పిఎం ఆవాస్ యోజన కింద 2 లక్షల వరకు వస్తాయి, మీరు 3 లక్షలు కల్పిస్తే, మీరు ఇందిరమ్మని పెడితే మీ ఒక్క ఇల్లు ఏం పిక్కోరని చెప్తున్నాడు బండి సంజయ్, భాజపాతో చెప్తున్నాడు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు చేసే స్టంట్ ఏంటంటే, ఈరోజు ఇక స్థానిక సంస్థలు వచ్చే నెలలో ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని లిస్టులు పెట్టగానే కాంగ్రెస్ ఓనికి ఓటు వేయకుండా నీకు పింఛన్ రాదు, కాంగ్రెస్ ఓనికి ఓటు వేయకుండా నీకు ఇల్లు రాదు, కాంగ్రెస్ ఓనికి ఓటు వేయకుంటే నీకు ఏ పథకం రాదు. కాబట్టి ఊళ్ళో ఉన్న జనాలు మొత్తం కూడా కాంగ్రెస్ చుట్టూ తిరగాలి, కాంగ్రెస్ ఓట్లు గుద్దాలి అనే దాంతో వీళ్ళు గ్రామసభ పెట్టి జనాలను మొత్తం కూడా కాంగ్రెస్ వైపు తిప్పుకోవడం. కాంగ్రెస్ ఈ సంవత్సర కాలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, ఈ సంవత్సర కాలంలో మహిళలకు 2500 నెలకిస్తామన్నది ఇవ్వలేదు, ఈ సంవత్సర కాలంలో ఒక వితంతు పింఛన్ కొత్తది రిలీజ్ చేయలేదు, ఈ సంవత్సర కాలంలో ఒక కొత్త రేషన్ కార్డు రిలీజ్ చేయలేదు అనేటటువంటి అపవాదుతోటి ఎన్నికలలోకి వస్తే మనకు పుట్టగంతులు ఉండవు. కాబట్టి మనం ఏం చేయాలి? గ్రామ సభలని పెట్టేసి ఈ లిస్టులు చదివి ఈ ఎన్నికలు అయిపోగానే వస్తాయి, ఎలక్షన్ కోడ్ వచ్చింది, కోడి కూత కూసింది కాబట్టి ఇది ఆగుతుంది, ఎప్పుడైతే తెల్లారుతుందో అప్పుడు తెల్లారగానే అందరి పనులు అన్ని చేసుకుంటారు కదా, కోడి కూత కూయగానే అందరు లేచినట్టు. అట్లనే ఈ ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే ముగుస్తుందో అప్పుడు మీకు అందరికి కూడా పండుగే, మీకు అందరికి ఇండ్లు వస్తాయి. కాబట్టి మీరు కాంగ్రెస్ వానికి ఓటు గుద్దాలి, బీఆర్ఎస్ వానికి ఓటు గుద్దితే వేస్ట్, బీజేపీ వానికి ఓటు గుద్దితే వేస్ట్ అని కాంగ్రెస్ చుట్టూ. నేను బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ ఎన్నికల వేళ చేస్తున్న ఈ స్టంట్కు మీరు ఆగమాగం అయ్యి ఆ లిస్టులో పేరు రాకుండా నాకు ఇల్లు రాలేదని, నాకు పింఛన్ రాలేదని, నాకు రైతు భరోసా రాలేదని మీరు ఆగమాగం కాకరి. భాజపా ఉప ముఖ్యమంత్రి అన్నాడు,
లిస్టులో పేరు ఉంటే మీకు ఇల్లు వచ్చినట్టు కాదు, లిస్టులో పేరు ఉంటే మీకు వృద్ధాప్య పింఛన్ వచ్చినట్టు కాదు, లిస్టులో పేరు ఉంటే మీకు రేషన్ కార్డు వచ్చినట్టు కాదు, లిస్టులో లేకపోతే మీకు ఏది కానట్టు కాదు అని మీరు కంగారు పడొద్దు అని చెప్తున్నారు. మా సూర్యాపేటలో ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు కూడా మొన్న అదే చెప్తే వేటీ న్యూస్లో వస్తే కాంగ్రెస్ శ్రేణులు మొత్తం దానిని స్టేటస్లుగా పెట్టుకున్నారు. మీరు కంగారు కావద్దు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ప్రతిపక్ష నాయకులు ప్రజలను రెచ్చగొడుతున్నారు అని చెప్తున్నారు. మీరు ఇంకా రాజకీయ నాయకులు ఏదన్నా మాట్లాడుకోవచ్చు, మేము రాజకీయ నాయకులం కాదు. నిరుద్యోగులం మిమ్మల్ని అడిగి ఓటు వేయించి కాంగ్రెస్ని గెలిపించడంలో మేము కీలక పాత్ర పోషించినాం, మీ కాళ్ళు పట్టుకొని మేము కాంగ్రెస్కు ఓట్లు వేయించినాం, ఇవన్నీ వస్తాయని అడిగినాం. కాబట్టి మా యొక్క నైతిక బాధ్యతగా ప్రజలారా మీరు అవి రాకుంటే మీరు కంగారు కావద్దు, లిస్టులో పేరుంటే మీకు వచ్చినట్టు కాదు. ఊరికి వాళ్ళు ఖచ్చితంగా 10-20 ఇస్తారు. 10-20 ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ఎస్సీ ఎస్టీలకు ప్రయారిటీ ఉంటుంది, దాని తర్వాత బీసీలకు ఉంటుంది. ఆ 20-30లో కూడా బాజాప్తా కాంగ్రెస్ లేట్ చెప్తే అదే అంటున్నారు, అది వైరల్ అవుతున్నది. సంపత్ గారు అయితే మిగతా మంత్రులు కూడా చెప్తున్నారు. ఆ రోజు కాంగ్రెస్కు ఓటు వేయించడానికి గతి లేని నాయకులు ఈరోజు కాంగ్రెస్ వచ్చినాక మేము చెప్తేనే ఇది ముద్ర, మేము చెప్తేనే శాసనము, మేము చెప్తేనే ఇల్లు అనేటటువంటిది ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు పలికిన పలుకులు ఏంటి అంటే, కాంగ్రెస్ శ్రేణులు ఏదైతే చెప్తారో ఆ శ్రేణుల మాట శాసనం కాబట్టి మీరు ఖచ్చితంగా వీళ్ళతోటి ఓట్లు వేయించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఓట్లు వేపిరి, మీకంతా యొక్క గొప్పతనాన్ని ఊళ్ళల్లో అంటగడుతున్నాము. వెనకట పోలీస్ పటేల్కి ఏదైతే ఒక పటేల్గిరితోటి ఊరిని గుప్పిట్లో పెట్టుకున్నాడో, ఈ ఎన్నికల వేళ మీకంత పవర్ను మేము ఇస్తున్నాం. మా ప్రెస్ మీటులతోటి మీరే ఊళ్ళో శాసనం చేసేటోళ్ళు కాబట్టి మీరు ఓట్లు వేపియాలి. ఊరు జనం మొత్తం మీ కారికి కుప్పలు తెప్పలకు వస్తారు. ఈ కుప్పలు తెప్పలు వచ్చిన వాళ్ళని ఒక నెల పాటు ఎంగేజ్ చేసి ఓట్లు గుద్దీరి తర్వాత ఆడేటో పోతారు, మీరేటో పోతారు అనేటటువంటిది ఈడ దాగి ఉన్న అంతరాయం. కాబట్టి ప్రెస్ మీట్లు అయితే వీళ్ళు చేసే అన్నీ కూడా దయచేసి ప్రజలారా మీరు అధైర్యపడవద్దు. ఇది కాంగ్రెస్లో ఒక జిమ్మిక్కే. గతంలో వాళ్ళు మోసం చేసారు, ఇప్పుడు వీళ్ళు మోసం చేస్తారు. బీజేపీ కూడా బాజాప్తా మా పేరు ఉండాలంటున్నాడు. ఇక్కడ అన్ని విధాల నష్టపోయేది ఒక సామాన్య పౌరుడే. ఎందుకు నష్టపోతుర్రు అంటే, మీరు సిగ్గు లజ్జ మానం ఏది లేకుండా ఓట్లు వేసేటప్పుడు వాడు తాపిచ్చేటటువంటి చీప్ నిక్కర్కు, వాడిచ్చేటటువంటి 500కు, వాడిచ్చేటటువంటి 2000కు, 1000 రూపాయలకు మీరు ఓటు అమ్ముకుంటున్నారు. అంబేద్కర్ గారు తన పిల్లల్ని కోల్పోయి ఓటాకు కల్పిస్తే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలం అని చెప్పుకునేటటువంటి దగులుబాసి లంగాలు, లఫంగులు, లత్కోర్లు, ఆడోళ్ళు కూడా ఈ ముండాలందరూ కాడ ఓటప్పుడు మాకు డబ్బులు ఇవ్వలేదని వాని ఇంటికాడ పోయి కొట్లాడి డబ్బులు తెచ్చుకొని ఓటేసారు. కాబట్టి ఈరోజు ఈ గతి పడుతుంది. ఇప్పటికైనా సిగ్గు లజ్జ శరం అన్నీ తెచ్చుకొని స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటును నమ్ముకోకుండా నిజాయితీగా ఓటేసి నాయకుడిని బాజాప్తా గల్లా పట్టి గుంజి మీ హక్కుల్ని మీరు ఉపయోగించుకోమని చెప్తున్నాం.